ప్రస్తుతం అయితే నల్లగొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఆ ఇది కూడా ఒక ఉత్కంఠంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు సంబంధించినటువంటి మాత్రం ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు నూతనంగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ లో ఎలాగైనా సరే మొదటి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి కొమ్మరెడ్డి వెంకరెడ్డి అయితే ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వార్డు తిరిగి ప్రజలకైతే తాను గెలిచి ఏం చేస్తాము, ఇప్పటికి ఏం చేశామనేది అయితే ప్రతిదీ కూడా చెప్పి ఇక్కడ ఖచ్చితంగా ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి అయితే తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ అయితే దానికి అనుగుణంగానే వాళ్ళకు ఫేవర్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే సూర్యాపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఇప్పటికీ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీనే అక్కడ జెండా ఎగిరేసింది. ఈసారి ఖచ్చితంగా అక్కడ ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టాలని చెప్పేసి ఈసారి ఎలాగైనా సరే ఆ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి అనుగుణంగానే పావులు కలిపారు. ఈసారి దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ 2 స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది గీతిక.